హలో మామ, ఇదే మన నెహ్రూ నగర్. ప్రతి ఊరికి ఉన్నట్టుగా ఈ ఊరికి కూడా ఒక చరిత్ర ఉంది మామ. నెహ్రూ నగర్. నెహ్రూ నగర్ అంటే పేరు మొట్టమొదటిసారిగా ఎవరు పెట్టారో తెలుసుకుందాం మామ. జవహర్ లాల్ నెహ్రూ గారు తన పేరు మీద ఒక ఊరు కావాలని చెప్పారు మామ. స్వాతంత్రం వచ్చినాక ఈ ఊరికి అయితే నెహ్రూ నగర్ అనే పేరు పెట్టారు మామ. ఈ ఊరికి బస్సులు రోజుకి కేవలం 3 సార్లు తిరుగుతాయంట మామ. ఈ ఊరు కూడా పై ఊరు కింద ఊరు అని 2 ఊర్లు ఉన్నాయి మామ. ఇంకా ఈ కేసుకనాలు దాటి పైకి పోతే పై ఊరు మామ. అసలు ఇళ్ళ పక్కనే ఆ పొలాలు చూడండి మామ ఎలా ఉన్నాయో. ఇంకా ఈ ఊరు పక్కనే అయితే నది ఉంది మామ, కృష్ణా నది. ఇంకా నది పక్కనే అయితే తెలంగాణ అవన్నీ వస్తాయి మామ. ఇంకా మీరు ఎటు చూసినా పంట పొలాలు కనిపిస్తాయి మామ. ఇంకా ఈ ఊరు అయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట మామ. ఇక్కడ ఎన్ని తరాలు వచ్చినా కూడా ఈ ఊరు చిహ్నాలు అయితే అట్నే ఉన్నాయి మామ. అప్పట్లో రాజులు సేనాధిపతులు ఈ ఊర్లని శాసించారని చెప్తూ ఉంటారు మామ. ఇంకా ఎంత నిజమో ఈ ఊర్లని చూస్తేనే తెలుస్తుంది మామ. ఇంకా అప్పట్లో కట్టిన పాత ఇల్లు అయితే అట్నే ఉన్నాయి మామ. ఇలాంటి గ్రామాలకు వస్తే తెలుస్తుంది మామ. అప్పుడప్పుడు ఈ ఊరికి వస్తేనే ఇక్కడ గాలి, ఇక్కడ పచ్చదనం అసలు ఉంటది మామ. ఇది గ్రామం కాదు మామ, ఒక ఫీలింగ్. ఊరికి ఎంత చరిత్ర ఉన్నా గానీ దాని హిస్టరీని మార్చేది ఒక పేరే మామ. అదే ఆ ఊరుకున్న పేరు నెహ్రూ నగర్. ఈ నది ఒడ్డున్న రాజువారి సైన్యం ఇంకా సేనాధిపతి ఇక్కడనే స్నానం చేసేవారని కూడా చెప్తారు మామ. ఇక్కడ జీవితం చాలా సింపుల్ గా ఉంటది. 1000 రెట్లు సంతోషంగా ఉంటారు మామ. మరిన్ని వీడియోల కోసం మన ఎస్ప్రెడ్ ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి మామ.